అంటే మీ కళలో నేను నాగసాధుగా అవతారం ఎత్తబోతా ఉన్నాను, ఒక అఘోరిగా మారబోతున్నాను. డెఫినెట్గా అది తెలిసినందుకే కదా శివయ్య నాకు కనిపించిండు కాబట్టి ఆ శక్తి అనేది నన్ను లాగేసింది. అది అందరినీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీ ముంగట్ని ఎంతోమందిని చూసి ఉంటారు మీరు. అందరికీ ఈ యోగం దొరకదు కదా. అందరూ అఘోరులు, అందరు సాధువులు, అందరూ పూజారులు కూడా కాలేరు. అందరూ కెమెరామ్యాన్లు మీలాగా అందరూ ఇట్లా మీడియా మిత్రులు కూడా కాలేరు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అది భగవంతుని సంకల్పంతో వెళ్ళిపోయినాను. ఎట్లా చేరుకున్నారు హిమాలయకు? మీ గురుగారు ఫస్ట్ నేను రిషికేశ్ వెళ్ళాను, హరిద్వార్ దగ్గర రిషికేశ్. అక్కడికి వెళ్ళాను. అక్కడ దాకా భగవంతుని సంకల్పంతో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్కి ఏడుచుకుంటుంటే గురుగారు పిలిచారు, ఇట్రా బేటా అని. నాకు ఫస్ట్ వాళ్ళ భాష కూడా అర్థం కాకపోయేది. మీ గురుగారు ఏ భాషలో మాట్లాడతారు? హిందీ. హిందీ మీకు ఇప్పుడు స్పష్టంగా? నాకు హిందీ, నాకు 18 భాషలు వచ్చు, అన్ని భాషలు, 18 లాంగ్వేజెస్. నా గురుగారికి ఇంకెక్కువ వచ్చు. ఎవరికైనా ఏ అఘోరికైనా కొన్ని భాషలు మాత్రం కంపల్సరీ. అంటే అక్కడ చాలామంది ఉంటాం, అన్ని రాష్ట్రాలలో ఉంటాం. జ్ఞానము వాళ్ళ జ్ఞానం మాకు వస్తాం, మా జ్ఞానం వాళ్ళకు వచ్చి, విద్య కానీ ఇలాంటి భాష కానీ అన్నీ వస్తుంటాయి. ఇంకా అది చదువుతో పని లేదు. కొంతమంది అంటున్నారు, అమ్మ ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాను. నేను ఇంగ్లీష్ కాదు, నేను అన్నీ మాట్లాడతాను. చదువు అయితే రాదు. ఇంగ్లీష్కు చదువుకు సంబంధం లేదు. భాష ఎవరైనా మాట్లాడేది నేర్చుకోవడానికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే అన్నీ వస్తాయి. 18 భాషలు మాట్లాడతారు. దేశంలో ఎక్కడ పోయినా మీరు అన్ని మేనేజ్ చేయగలుగుతారు, ఎవరితోడైనా. నా వంతు నేను అన్ని నేర్చుకొని ఉన్నాను. ఫైనల్గా అఘోరి ఆస్తి ఏంటి అంటే ఏం చెప్తారు? నా ఆస్తి, నాకు సర్వసం కాళీమాత, పరమశివుడు, నాకు గురువు. ఇప్పుడు నాకు శిక్షణ ఇచ్చిన గురువు వీళ్ళు ముగ్గురే. దైవం కాకుండా అంటే ఇంకో ముగ్గురికి ఇస్తాను. నన్ను కన్న తల్లి, తండ్రి, తర్వాత ఇప్పుడు నాకు విద్యనిచ్చే నా గురువు. ఇప్పుడు ఏముంది అఘోరి వెనుక ఆస్తి అంటే? ఒక వాహనము, ఒక మొబైల్, చేతిలో త్రిశూలం, అంతకు మించి. అవి కూడా తీసుకోండి, నేను ప్రజలకు పంచమన్నా రేపు పొద్దున్నే వంచేస్తా, కాలినడకని వెళ్ళిపోతా. ఇంతకు మించి అఘోరికి ఆస్తులు ఉన్నాయేమన్నా? ఇంతకు మించి ఉంటే నేను బీద వాళ్ళకు పంచుతాను. అది ఎక్కడైనా ఉంటే నిరూపించండి, మీకు కూడా చేతులెతికి జోడిస్తాను. ఎక్కడైనా ఉంటూ ఇవ్వండి. మరి చాలామంది కష్టాలలో ఉన్నారు, ఒక్కొక్కరికి తిండి కూడా లేదు. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఎక్కడన్నా ఉంటే ఈ రోజులలో దాగదు, చిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. అలా నిరూపించి కొద్దిగా ఎవరికైనా పంచుదాం అందరం కలిసి, అది మంచిది. నెక్స్ట్, ఇప్పుడు మీరు తెలంగాణలోకి వచ్చింది అత్యమైన ముఖ్య పని. శంషాబాద్లో జరిగిన 3 ఆలయాల విషయంలో ఏం జరిగింది, ఏం చేయబోతా ఉన్నారు, మీ ప్లానింగ్ ఏంటి ఆ విషయం? రేపు పొద్దున వెళ్ళబోతున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడనే మహాతాండవం చూస్తారు. తాండవం అంటే అదో రకమైన తాండవం ఉంటుంది. నేను హెచ్చరించినా కూడా స్పందించట్లేదంటే ప్రభుత్వాలకు వదిలేస్తున్నాను, వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. ఒకరోజు మీకే తెలిసి వస్తుంది. ఆ తెలిసి రాకముందే నా తాండవం నేను ఆడతాను. మీకు ఆపితే ఇట్లా అడ్డుపడితే మీరు అడ్డుపడండి. పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే మళ్ళీ మీరు అన్న శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని. శాంతి భద్రత అంటే వాళ్ళు కొని తెచ్చుకుంటారు, నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు శాంతి భద్రతలు నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు లేదు, ఇంకెక్కడో వెళ్ళినప్పుడు లేదు కదా. అలాగే మీరు కూడా మీ వంతు మీరు చేయండి, నా వంతు నేను చేస్తాను. కానీ మహాతాండవం అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. గురువు పైనుండి ఆర్డర్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. తాండవం అంటే అందరికి జుట్టు వదిలేయడము, చేతిలో నాట్యం, త్రిశూలం పట్టుకొని ఆ తాండవం కాదు, స్టేట్మెంట్ ద్వారా తాండవం. స్టేట్మెంట్ కాదు, చేతలే. ఇంకా కుంభమేళ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు మీరు శాంతిగా ఉన్న అఘోరి మాతను చూశారు. త్వరలో కుంభమేళ తర్వాత ఒక రకమైన అఘోరి మాతను చూడబోతున్నారు. ఈ ఎవరైతే డిబేట్లు వేస్తున్నారో సాధువులు నేను అఘోరినని, వాళ్ళకు కూడా ఇక మీరే చూసుకోండి, చెప్తాను కదా. ఎప్పుడుంది కుంభమేళ? మీకు ఇన్విటేషన్ వచ్చిందా? ఎప్పుడు పోతున్నారు? ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కుంభమేళ? అక్కడ అందరం కలిసి చర్చించుకుంటాము, అది బయట పెట్టలేము ఎవరు కూడా. నేనే కాదు, ఏ అఘోరి అయినా సరే కుంభమేళ ఎవరు బయట వస్తుంటారు. కుంభమేళ చాలా మంది, అంత పెద్ద పెద్ద గురువులు వస్తారు, శిష్యులు వస్తారు, అఘోరీలు, నాగసాధులు అందరం కలిసి అక్కడ మా వంతు మేము చేస్తాము. సో రేపు శంషాబాద్కి వెళ్తున్నారు, పోలీసులు అడ్డుకుంటే తాండవం చేస్తానంటున్నారు. ఇది హెచ్చరింపా పోలీసులకు? హెచ్చరింపే. నేను ఎప్పుడు నేను ఏదున్నా డైరెక్ట్ చెప్పే అమ్మవారిని హెచ్చరికనే, ప్రభుత్వానికి కూడా హెచ్చరికనే. దమ్ము ఉంటే నన్ను ఆపుకోండి. ఎందుకు ఆపుతారనేది కూడా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకు ఆపుతున్నారు, దేనికి ఆపుతున్నారు, ఎక్స్ప్లెయిన్ ఇచ్చి నన్ను ఆపండి. మీరు నాకు ఏదైతే ఎందుకు ఆపుతున్నారో ఎక్స్ప్లెయిన్ ఇవ్వనప్పుడు నన్ను ఆపకండి. ఆపితే మాత్రం మహా తాండవం చూస్తారు. మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ మీరు కొని తెచ్చుకోకండి. అది లోక కళ్యాణం గురించి మాత్రం ఈ 3 మాత్రం నేను కఠినంగా చర్యలు మాత్రం తీసుకోబోతున్నాను. కుంభమేళ తర్వాత
స్త్రీని కాపాడుకుంటాను, గోహత్యను ఆపుతాను, సనాతన ధర్మం గురించి ఈ పోరాటం ఇలాగే ఉంటుంది. హర హర మహాదేవ్. జై శ్రీ మహాకాల్.